'ద హంటర్ చాప్టర్ 1' అనే టైటిల్‌తో ఉన్న సినిమా 'ఆహాలో' స్ట్రీమ్ అవుతుంది. సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈలోపు వీడియోనైతే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే అంత బాగా ఏమి అనిపించలేదు. ఓకే, ఓకే అన్నట్టుగా అనిపించింది. సినిమాలో కనిపించిన లైనే యావరేజ్‌గా ఉంది. ఇంక సినిమా స్క్రీన్ ప్లే కూడా చాలా స్లోగా ఉంటది. ఇంక దానికి తోడు సినిమాలో ఉన్న ఏ క్యారెక్టర్ కూడా ఎనర్జిటిక్‌గా ఉన్నట్టు, సీరియస్‌గా ఉన్నట్టు అస్సలు అనిపించవు. డల్‌గా ఉన్నట్టే ఉంటాయి. ఇంక ఈ సినిమాలో కనిపించిన లైన్ ఏంటంటే, ఒక మనిషికి సంబంధించిన బాడీ పార్ట్స్‌ని కొన్ని చోట్ల పడేస్తారు. ఆ బాడీ పార్ట్స్ ఎవరివి, ఎవరు పడేశారనే విషయాల్ని పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇంక హీరో ఏమో పోలీసుల దగ్గర స్కెచ్ ఆర్టిస్ట్‌గా ఉంటాడు. ఇంకా ఆ కేస్‌కి హీరో కూడా హెల్ప్ చేస్తాడు. ఈ ప్రాసెస్ ఎలా ముందుకెళ్ళింది, ఏమైందనేది సినిమా. సినిమా స్టార్ట్ అయ్యాక 30 నిమిషాల తర్వాత కేస్ దగ్గరికెళ్లారు. అప్పటి వరకు వచ్చే సీన్స్ అయితే అంత బాగా ఏమి అనిపించలేదు. ఇక కేస్ స్టార్ట్ అయిన తర్వాత వచ్చే సీన్స్ అయితే కొంచెం పర్వాలేదన్నట్టుగా అలా వెళ్ళాయి. ఎక్కడ కూడా ఇంట్రెస్టింగ్‌గా నెక్స్ట్ ఏం అవుద్ది, క్రిమినల్ దొరుకుతాడా లేదా అనేలాగా ఇంట్రెస్ట్ అయితే ఎక్కడ క్రియేట్ అవ్వలేదు. ఇంక సినిమా సెకండ్ హాఫ్‌లో ఇదంతా ఎవరు చేశారనడానికి ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్పడం స్టార్ట్ చేస్తారు. ఇది స్టార్ట్ అయినప్పుడైతే ఎవరు చేశారో చెప్తానని చెప్పి వేరే స్టోరీ ఏదో చెప్తున్నారు ఏంటి అనే ఫీలింగొచ్చింది. ఎందుకంటే అప్పటి వరకు వచ్చిన సినిమాకి, ఆ స్టోరీకి ఏం సంబంధం ఉన్నట్టు అనిపించదు. ఇంక సినిమా క్లైమాక్స్‌లో కొన్ని ట్విస్ట్‌లయితే రివీల్ అయ్యాయి కానీ, అవి ఇవ్వాల్సినంత హై అయితే ఇవ్వలేదు. ఇంక తెలుగులో చెప్పిన డబ్బింగ్ కూడా అంత సెట్ అంటే అనిపించలేదు. అలాగే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సింక్ అయినట్టు కూడా లేదు. ఇంక సినిమాలో కనిపించిన యాక్టర్స్ అందరూ వాళ్ళ రోల్స్ తగ్గట్టుగా పెర్ఫార్మన్స్ అయితే బానే చేశారు. ఫైనల్‌గా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఈ సినిమా చాలా స్లోగా, సాదా సీదాగా ఉన్నట్టుంటది. ఎక్కడ ఇంట్రెస్టింగ్‌గా అనిపించదు. ఇలాంటి సినిమాలు ఎవరైనా ట్రై చేద్దాం అనుకుంటే ఒకసారి చూసుకోవచ్చు. ఇక ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 2.25 ఔట్ ఆఫ్ 5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.